ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, గిరిబాబు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ అంతా కూడా అసెట్ అలొకేషన్ అంటుంటారు కదా, ఏంటి అసలు అసెట్ అలొకేషన్ అంటే? ఇది ఎలా వర్క్ చేస్తుంది? అసెట్ అలొకేషన్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది? సింపుల్ అండి. మనము గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి నేర్చుకున్న ఒక సామెత ఒకటి ఉంది, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని గుడ్లు ఒక బాస్కెట్ లో పెడితే ఒకటి ఖరాబ్ అయితే ఏమైంది, అన్ని ఖరాబ్ అయిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఒక దగ్గర పెట్టొద్దు. దిస్ ఈస్ ద బేసిక్ బిహైండ్ ది అసెట్ అలొకేషన్. ఇంకొకటి గమనిస్తే, ఒక 40-50 years బ్యాక్, సో మన అమ్మమ్మ నాన్నమ్మ తాత కాలంలో, సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు డిజిటల్ వ్యాలెట్స్ లేవు కదా. సో కొంచెం డబ్బులు పై పాకెట్లో, కొంచెం డబ్బులు కింద పాకెట్లో, కొంచెం డబ్బులు ఇక్కడ జోబులో, ప్యాంట్ లోపల సైడ్ పాకెట్ ఉంటుంది, సీక్రెట్ పాకెట్. మా నాన్నమ్మ చెప్పేది అట్లా. సో అట్లా డిఫరెంట్ పాకెట్ ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒకటి పోతే ఇంకోటి ఉంటది అని చెప్పేసి. కరెక్టే కదా. ఏదైనా దొంగలకు భయపడి ట్రావెలింగ్ లో ఈ పై జోబుల నుంచి కొట్టేసినా కనీసం లోపల ప్యాంట్ సైడ్ జోబులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇదే అసెట్ అలొకేషన్ ఒక బ్యాక్గ్రౌండ్. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ బాస్కెట్, అన్ని ఒక దగ్గర పెట్టొద్దు. అంటే ఒక మల్టిపుల్ రిసోర్సెస్ లో మన డబ్బుని లేదంటే మన ఇన్వెస్ట్మెంట్ ని తీసుకెళ్లి దాచిపెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో టోటల్ గా మనకు అసెట్ క్లాసెస్ బ్రీఫ్ గా మాట్లాడుకుంటే ఒక 5 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్, ఇవన్నీ ఒక కేటగిరీ. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేట్ అయ్యి ఉంటాయి. సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్. 3 వచ్చి గోల్డ్ యాజ్ అసెట్ క్లాస్. 4 వచ్చేసి క్యాపిటల్ మార్కెట్స్ యాజ్ అసెట్ క్లాస్. 5వది వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది అసెట్ క్లాస్ అని చెప్పకూడదు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే, పెన్షన్ కావాలంటే ఒక పెన్షన్ పాలసీ, చిల్డ్రన్ కోసం కావాలంటే ఒక చిల్డ్రన్ పాలసీ తీసుకొని దీన్ని ఒక అసెట్ లాగా భావించేస్తూ ఉంటారు. కానీ ఇన్సూరెన్స్ కెన్ నెవర్ బి అసెట్ క్లాస్. ఇన్సూరెన్స్ అనేది మన యొక్క ఆర్థిక అవసరాలకు, మనకి ఏదైనా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ ప్రొటెక్షన్ అంతే. అంతకుమించి ప్రొటెక్షన్, డబ్బులు ఏమో వడ్డీ ఏం రాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఇన్సూరెన్స్ ఇస్ రాంగ్లీ సోల్డ్ యాజ్ ఏ అసెట్. చాలా మంది అదే అనుకుంటారు, మా ఆయన ఇన్సూరెన్స్ చేశారు, డబ్బులు వస్తాయి, 10 వస్తాయి అనుకుంటారు. అది అసెట్ కాదు. అది మనం పోతే ఆర్థిక భద్రత కుటుంబానికి కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. లేదా ఏదైనా అనారోగ్య పాలై హాస్పిటల్ అడ్మిట్ అవుతే మనకు ఒక భద్రత కల్పిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. అంతవరకు చూడాలి, కానీ దీన్ని ఒక అసెట్ క్లాస్ చూడకూడదు. సో రిమైనింగ్ అన్నిట్లో మనం ఫస్ట్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు, బాండ్స్ ఇవి కనుక తీసుకుంటే, ఒక 25 ఏళ్ల క్రితము మీరు నార్మల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎస్యు బ్యాంక్స్ 10% రిటర్న్స్ ఇచ్చేవి, వడ్డీ ఇచ్చేవి, ఇంట్రెస్ట్ రేట్స్. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ 14-15% ఇచ్చేవి. ఎన్బిఎఫ్సీలు 18-16%, 18-20% కూడా ఇచ్చేవి. ఇక కృషి బ్యాంక్ గుర్తుందా, 2000 ఇయర్లో ఎగిరిపోయింది, వాడు 24% కూడా ఇచ్చేవాడు ఎఫ్డీస్. కృషి బ్యాంక్ చాలా పాపులర్, హైయెస్ట్ పర్సెంట్ 24%, 2 రూపీస్ ఇంట్రెస్ట్. అది ఆ కాలం, ఆ జమానాలో అది ఎలా ఉండదని తెలుసు. 2004-05 ఐసిఐసిఐ వాడు కూడా 25 yearsకి మెచ్యూరిటీ బాండ్స్, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 25 times అలాంటి బాండ్స్ పెట్టి వితిన్ 4-5 yearsలో క్లోజ్ చేసేసారు వాళ్ళు. సో అట్లా 25 బ్యాక్ ఒక్కొక్క బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్లోనే మనకు మంచి రిటర్న్స్ వచ్చే, ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి. సో దాంట్లో మనం చాలా వరకు 2000 ఇయర్, 2001-2003 మనం కనుక ఒక 25 బ్యాక్ మాట్లాడుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంకా, లేకపోతే ప్రైవేట్ బ్యాంకా, ఎన్బిఎఫ్సియా, లేకపోతే ఎఫ్డీనా, పీపీఎఫ్, ఇవన్నీ మంచి రిటర్న్స్ ఇచ్చేవి. ఇది ఉండేది. ఎప్పుడైతే మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతూ వస్తుందో, ఎకానమీ గ్రోత్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ స్లాష్ అవుతాయి, సర్వీస్ సెక్టర్ డిపెండెన్సీ పెరుగుతుంది, అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఇవన్నీ ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఉండే లక్షణాలు. సో దీంట్లో ఫోర్మోస్ట్ కనిపించేది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ స్లాష్ అవ్వడం. మీరు యూరోప్ తీసుకోండి, జపాన్, తర్వాత అమెరికా, కెనడా, ఈ కంట్రీస్, అడ్వాన్స్ కంట్రీస్, ఆస్ట్రేలియా తీసుకుంటే ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ 2-3% మించి ఉండవు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇన్ఫ్లేషన్ బీటప్ అయిపోయి పెరిగింది, కానీ జనరల్ సినారియోలో 2-3% ఆర్ లెస్ దాన్ దట్. జపాన్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి, 0.5 ఆర్ లెస్ దాన్ 0.5, 1% మైనస్ నెగిటివ్ రిటర్న్స్. అక్కడ ఎఫ్డీ కాన్సెప్టే ఉండదు. ఓకే, కనుక ఈ రోజుల్లో కూడా మనము 2025 వచ్చిన తర్వాత కూడా మన యొక్క అవసరాల కోసం, లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కోసం ఈ ఫస్ట్ అసెట్ క్లాస్ బ్యాంక్, ఎఫ్డీ, వీటి మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే బ్యాంక్స్, ఎఫ్డీస్ ఏంటంటే మన ఎమర్జెన్సీ ఫండ్ కోసము, లిక్విడిటీ కోసము, ఈ ఎటువంటి ఒడిదుడుకులు లోన్ అవ్వని ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే ఎఫ్డీస్ చేసుకోవాలి, లేదా రికరెంట్ డిపాజిట్స్. ఇంతవరకే. సపోజ్ ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలి. ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలి అంటే ఒకసారి నా దగ్గర ₹1,00,000 జమ కావు, అప్పుడు ఒక ఆర్డీ వేయండి. ఆర్డీ వేస్తే 1 year తర్వాత ఆర్డీ మెచ్యూర్ అవుతుంది కదా, తీసి పే చేయొచ్చు. లేదా ఒక లిక్విడ్ ఫండ్ వేసుకోవచ్చు, లిక్విడ్ ఆర్ ఓవర్ నైట్ ఫండ్ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ వేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక
లక్ష్యం ఏంటి, 1 year 6 months 1.5 year ఆ ప్రకారంగా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అసెట్ క్లాస్ విచ్ ఇస్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఆల్ రిలేటెడ్. సెకండ్ అసెట్ క్లాస్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్ వచ్చేసి చాలా మందికి ఉన్న ఒక ఇదేంటంటే, నేను ఒక 2 ఇల్లు 3 ఇల్లు కొనుక్కుంటే నేను ఒక దాంట్లో ఉంటాను, 2 కిరాయికి ఇచ్చి నేను కిరాయితో బతికేస్తాను అనుకుంటారు. అదొక అసెట్ క్లాస్ లాగా ఫీల్ అవుతారు. కరెక్టే అది. ఎప్పుడు మీకు రెంటల్ ఈల్డ్ కనుక ఒక 0.5 నుంచి 0.8 1% రెంటల్ ఈల్డ్ ఉంటే ఇట్స్ గుడ్. కానీ ఇప్పుడు ఇల్లేమో 1.5 2 కోట్లు ఉంటుంది, కానీ వచ్చే రెంట్ ఏమో 30,000 కూడా ఉండదు. అంటే మీకు దానికి వర్కౌట్ అయ్యే ROI నాట్ ఈవెన్ 2%, 3%. అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. బట్ రియల్ ఎస్టేట్ని ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా మన యొక్క అవసరాల కోసం ఇల్లు, సొంత ఇల్లు ఉంటే అదొక సంతృప్తి, అదొక హ్యాపీనెస్, దానికోసం ఇల్లు తీసుకోండి. అదని ఆ రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్ని అలాగా చూడాలి మనం. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే, ప్లాట్లు కొనండి మీ పిల్లల కోసం పనిచేస్తుంది, మీరు ఫలానా చోట ల్యాండ్ కొనండి 20 years తర్వాత మీ పనికి వస్తారంటే, ఇప్పుడు జమానా పోయింది. ఇప్పుడు ఒకప్పుడు అంటే మనము పిల్లల కోసం కొనాలి, నెక్స్ట్ జనరేషన్ కొనాలి, లెగసీ క్రియేట్ చేయాలి ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, నేను నా కుటుంబం ఇంతవరకు ఆలోచిస్తున్నారు. నా కుటుంబం అంటే నేను నా పిల్లలు ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి, తర్వాత అదే ఈ ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళ లెగసీ వాళ్ళ మన వాళ్ళకి, నా మన వాళ్ళకి, ముని మన వాళ్ళకి అంత సీన్ లేదు ఇప్పుడు. సో మనము రియల్ ఎస్టేట్ని తీసుకున్నప్పుడు ఒక అసెట్ క్లాస్ అంటే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం. ఊరికి ప్లాట్ కొని పక్కన పడేస్తే దాని మీద ఇల్లు లేకపోతే వేస్ట్ కదా, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ హైప్లో అఫోర్డబుల్ లేకుండా పోతుంది, కామన్ మ్యాన్ కొనే పరిస్థితులు లేదు. కనుక అన్ని డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ రియల్ ఎస్టేట్ అసలు పెట్టొద్దు. బికాస్ లిక్విడిటీ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ రియల్ ఎస్టేట్. మనకు అవసరమైనప్పుడు సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, పెళ్లి చేయాలనుకుంటాం ఒక 3-4 months 6 monthsలో, అమ్ముడు పోకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 1-2 years నుంచి ఎంత డౌన్ ట్రెండ్ నడుస్తుందో రియల్ ఎస్టేట్. అంత డౌన్ ట్రెండ్లో మళ్ళీ ఎప్పుడు పెరుగుద్ది తెలియదు. అలా రిటర్న్స్ ఏమన్నా బొంబాడి రిటర్న్స్ ఇస్తుందా అంటే ఆల్రెడీ పీకౌట్ అయిపోయింది చాలా వరకు. ఇక్కడ నుంచి రిటర్న్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ పుష్ రిటర్న్సే ఉంటాయి, అంతేగాని మల్టీఫోల్డ్ రిటర్న్స్ రావడం చాలా కష్టం. సో ఈ సెకండ్ అసెట్ క్లాస్. థర్డ్ అసెట్ క్లాస్ వచ్చేసి గోల్డ్. గోల్డ్ కూడా మనం చూస్తున్నాం, ఒక 25 years బ్యాక్ అది 3,000 10 grams 4,000 2,000 అలా ఉండేది. ఇప్పుడు అది కూడా కొండెక్కి కూర్చుంది, ఆల్మోస్ట్ 1 lakh అయిపోయింది. దీనికి 2 reasons. ఒకటి ఇంటర్నేషనల్లో ప్రైస్ పెరగడము, రూపీ వీక్ అవ్వడం. 2 reasons ఉంటాయి. రూపీ వీక్ అయిన కొద్దీ డాలర్ టర్మ్స్లో ప్రైస్ తగ్గినా కూడా, రూపీ వీక్ అయితే మనకు అది అప్రిషియేషన్ రాదు, ఇక్కడ ఇండియాలో అది కనిపించదు. కనుక రూపీ వీక్ అవడం అనేది నెగిటివ్ ఇంపాక్ట్. ఎట్ ద సేమ్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది ఇంటర్నేషనల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ని ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు. ఈవెన్ మనం కూడా గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే అవసరాలకు వాడుకోవచ్చు కదా, అవసరమైతే అమ్మవచ్చు, లేకపోతే తాకట్టు పెట్టవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు అని. కనుక గోల్డ్ ఒక అసెట్ క్లాస్ లాగా చూడొచ్చు, ప్రొవైడెడ్ దానికి ఇంకో అడ్వాంటేజ్ వేసుకుంటే వచ్చే ఆనందం. సో అలా వేసుకుంటే ఆనందం వస్తుంది అనుకుంటే హ్యాపీ కొనుక్కోవచ్చు గోల్డ్. కానీ మనలో ఏం చేస్తారు, వేసుకోకుండా అల్మార్లో పెడుతూ ఉంటారు, అల్మార్లో పెట్టి పూజ చేస్తుంటారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా తీయరు. సో అలా చేయొద్దు. దాన్ని వేసుకునేలాగా ఉండాలి, అవసరమైతే తాకట్టు పెట్టి దాన్ని ఏమైనా యూజ్ చేసుకునే ఉండాలి. అందుకని చెప్పేసి విపరీతంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు. నాకు ఎంత కావాలి, వేసుకోవడానికి ఎలా ఉండాలి, నాకు ఏం ఆర్నమెంట్స్ లేవు, ఏం వేసుకోవాలి, అంతవరకు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కెన్ నెవర్ బి ఏ ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఒక ఆర్థిక భద్రత ఇచ్చే ఒక బీమా అంతే. నేను చనిపోతే నా కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంత వస్తుంది, నా ఇన్కమ్ ఎంత ఉంది, ఇప్పుడు సంవత్సరానికి ఒక 25 lakhs ప్యాకేజ్ అనుకుంటే నా కుటుంబానికి 2 crores కవరేజ్ ఉండాలి. ఇంటూ 10 times 10 to 12 times 8 times అలా ఉండాలి. సో అట్లా మనకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంతవరకు చూడాలి ఇన్సూరెన్స్. ఇకపోతే ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్ లాస్ట్ 25 years చాలా మెచ్యూర్ అయింది, చాలా గ్రో అవుతుంది కూడా. సో కనుక మనకు కావాల్సిన ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే ఈ క్యాపిటల్ మార్కెట్ అసెట్ క్లాస్ ని జాగ్రత్తగా వాడుకోవచ్చు. అంతేగాని ట్రేడింగ్ చేయొద్దు, ఇందులో ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేషన్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు పెరిగి పెద్దదై ఎకానమీతో పాటు గ్రో అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇండియన్ ఎకానమీ రాబోయే 10 years 20 yearsలో ప్రపంచంలోనే టాప్ 3 వరల్డ్ ఎకానమీస్లోకి చేరబోతుంది. అంత గ్రో అవుతుందంటే మన జీడిపి గ్రో అవుద్ది, జీడిపి గ్రో అవుతుందంటే ఎకానమీ సైజ్ గ్రో అయినట్టు, ఎకానమీ గ్రో అవుతుందంటే ఆటోమేటిక్గా అది మార్కెట్ పెరుగుతున్నట్టే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎకానమీ, మార్కెట్స్, జీడిపి కనుక ఈ 3 తీసుకుంటే ఇప్పుడున్న లాస్ట్ 25 yearsలో ఏవైతే వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ చాలా పైకి వెళ్ళిపోయింది, గోల్డ్ విపరీతంగా వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ ఉన్న అసెట్ క్లాస్ ఏదైతే పెరగడానికి చాలా స్కోప్ ఉందో దట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్స్. ఇప్పుడు మనం చూస్తున్న సెన్సెక్స్ ఏదైతే ఉందో 80,000 చిల్లర, ఇది రాబోయే 10 ఏళ్లలో 2 లక్షలు కూడా అవుతుంది, ఇంకా రాబోయే 20 ఏళ్లలో 3 లక్షలు కూడా అవుతుంది. అంత పొటెన్షియల్. ఎందుకు? ఇవన్నీ ఏంటి, కంపెనీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, డిఫరెంట్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఈ కంపెనీస్ యొక్క ఓనర్స్ ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెంచడానికి లేదా కంపెనీ బిజినెస్ గ్రో అవడానికి ట్రై చేస్తారు కదా. ఏ CEO ఎండి కూడా, ఏ ఓనర్ కూడా నా బిజినెస్ చాలు ఇక్కడతో ఆపేస్తారు అనుకోరు. సో ఆ కంపెనీ గ్రో అవుతానే ఉంటది. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఒక 60,000 కోట్ల
మార్కెట్ క్యాప్, ఇవాళ 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్, రేపు వాళ్ళ పిల్లలు వస్తారు ఇంకా తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇంకా చాలా కంపెనీస్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్, టీసీఎస్, రతన్ టాటా లేకపోయినా కూడా టీసీఎస్ టాటా గ్రూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికీ పెరెన్నియల్ లాగా గంగా ప్రవాహం లాగా పెరుగుతూ ఉండే కంపెనీస్ ఇవన్నీ. సో అవి పెరుగుతుంటే ఆటోమేటిక్గా మార్కెట్స్ గ్రో అవుతూ ఉంటాయి. కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక టైం ఇచ్చి లైక్ 5 years 10 years టైం ఇస్తే డెఫినెట్లీ మీ పెట్టుబడి పెరిగే ఉంటుంది. సో మీకు చాలా చోట్ల రియల్ ఎస్టేట్లో పెరగకపోవచ్చు, 5 ఏళ్ల నుంచి పెరగలేదని చూస్తుంటాం. కానీ మార్కెట్లో 5 ఏళ్ల టైం ఇస్తే పెరగలేనిది అంటూ స్టాక్ ఉండదు, పెరగలేని అంటూ ఫండ్ ఉండదు. కనుక ఏ స్టాక్ కొన్ని పెరగకపోవచ్చు కూడా, పడిపోతాయి. మనం అలాంటి అవాయిడ్ ఎట్లా చేయాలి, చేయలేము. అది సో బెటర్ గో టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఏ ఫండ్ తీసుకోండి, 5 ఏళ్ల తర్వాత పెరిగే ఉంటుంది. అది 10% పెరిగిందా, 15 పెరిగిందా, 9 పెరిగిందా చూసుకోవాల్సింది తప్ప పెరగకుండా ఉండదు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగకపోవచ్చు, పడిపోవచ్చు, 5 ఏళ్ల క్రితం ఉన్న రేటు వాళ్ళు ఉండకపోవచ్చు, జీరో అయిపోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ జరగదు. అది పాసిబుల్ ఓన్లీ ఇక్కడ. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంత భద్రతగా ఉండే ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటే ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్. కనుక ఈ క్యాపిటల్ మార్కెట్ అసెట్ క్లాస్ ఇప్పుడున్న న్యూ జనరేషన్లో అందరికీ సూటబుల్గా ఉంటుంది. ఇందులో రకరకాలుగా కేటగిరీస్ ఉంటాయి. డెట్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఉంటాయి, బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే అది. నాకు షార్ట్ టర్మ్ కావాలంటే ఈవెన్ నేను శుక్రవారం ఇన్వెస్ట్ చేసి సోమవారం విత్డ్రా చేస్తుంటే లిక్విడ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. కార్పొరేట్స్ అలాగే చేస్తుంటాయి. శుక్రవారం ఇన్వెస్ట్ చేస్తాయి, సోమవారం తీసేసుకుంటారు. లిక్విడ్ ఫండ్, ఓవర్ నైట్ ఫండ్, దీంట్లో నష్టభయం ఉండదు. ఇవన్నీ కూడా 30 days 90 days ట్రెజరీ పేపర్స్ ఉంటాయి ఇవి. సో అట్లా కాదు నేను 3 months కోసం పెట్టుకుంటాను, లేదా నేను 1 year తర్వాత విత్డ్రా చేస్తా, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఉంటాయి. తర్వాత నేను 3 years కోసం ఉంటా, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ సేవింగ్స్, ఇట్లా 30+ కేటగిరీస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. మనకు కావాల్సిన సూటబుల్ కేటగిరీ ఎంచుకోవాలి. అంతేగాని ప్రతిదాని కోసం రిటర్న్స్ కోసం చేంజ్ చేయకూడదు. గోల్ ఏంటి, నీడ్ ఏంటి, టైం ఏంటి, ఏ ఫండ్ ఎంచుకోవాలి, అడ్వైజర్ కలిస్తే బెటర్గా ప్లాన్ చేయొచ్చు కూడా. సో అట్లా మనకున్న అసెట్ క్లాసెస్లో డిఫరెంట్ నీడ్స్ కోసం, డిఫరెంట్ గోల్స్ కోసం ఈ అసెట్ క్లాస్ ఎంచుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది. అప్పుడు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేది చేయకుండా ఉంటాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.